హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ వ్లాగ్స్. మేమైతే ఒక మట్టి వినాయకుడిని కొనుక్కొని తీసుకొచ్చామండి. ఇంకా మట్టి వినాయకుడిని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. కానీ మేము ఇంకొంచెం కలర్స్ వేసి ఇంకొంచెం బ్యూటిఫుల్గా తయారు చేద్దాం అనేసి అయితే ఒక థాట్ వచ్చిందనమాట. మేము ఏదైనా బడ్జెట్లో చేద్దాము, హెవీగా ఇంత లేని ఆడంబరాలు తెచ్చుకొని డెకరేషన్స్కైనా వాటికి వీటికి ఎక్కువ ఖర్చు పెట్టేసి అంత చేస్తేనే పండగని కాదు, మనకేముందో మన స్తోమతికి తగ్గట్టు ఉన్నంతలోనే క్రియేటివిటీగా ఆలోచించి చేద్దామనేసి అనుకున్నాం. అలానే సపరేట్గా మేము కలర్స్ వేయాలని పెయింట్స్ అవైతే ఏం కొనలేదు. ఆల్రెడీ పెయింట్స్ ఉన్నాయి ఇంట్లో, కలర్ పెయింట్స్. స్కూల్కి యూజ్ చేస్తాం కదా పిల్లలకి డ్రాయింగ్స్ అవి వేయడానికి కలర్స్, ఆ పెయింట్సే ఉన్నాయి. అవే వేసి ఇంకొంచెం బ్యూటిఫుల్గా తయారు చేద్దాం అనేసి అయితే అనుకున్నాం. ఇంకా అనుకున్నదే మొదలు పెట్టేసాం. ఇంకా వైట్ కలర్ అయితే వేసేసాం. ఫస్ట్ ఒకవైపు వైట్ వేస్తుంటేనే ఆరిపోతూనే ఉంది మనకి. అది ఆరిన దాకా వెయిట్ చేసి ఇంకొక కలర్ వేయాల్సినంత అవసరం ఏం లేదు. ఒకవైపు వేస్తుంటేనే డ్రై అయిపోతుంది. ఇప్పుడు అందరికీ వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలని ఉంటుంది, కానీ చాలా ఖర్చు అయిపోతుందేమో. ఆ డెకరేషన్కైనా, పల్లకి కట్టడానికైనా, పూలు డెకరేట్ చేయడానికి, ఫ్రూట్స్ అని, ప్రసాదాలని అన్నీ తెచ్చుకొని డెకరేట్ చేసే టైంకి చాలా బడ్జెట్ అవుతుందేమో. అంత బడ్జెట్ మనం పెట్టలేము. ఇంకెందుకులే చేయడం, మన స్తోమతకి తగ్గట్టు ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఉన్నంతలోనే తక్కువ బడ్జెట్లోనే మనం చేసుకోవచ్చు. ఈ వినాయకుడు వచ్చేసి మాకు 250 రూపీస్ పడిందండి. అసలైతే వాళ్ళు కిరీటానికి, చేతిలో పట్టుకున్న శంఖానికి వాటికి వేసిస్తారు, కానీ అప్పటికప్పుడు చాలా రష్ ఉన్నారు, ఇంత రష్లో మేము వేయలేమండి అని చెప్పేశారు. సరేలే, అలా మట్టి వినాయకుని కూడా పెట్టి చేసుకోవచ్చు, కానీ మనకు ఎలాగో పెయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మేము వేస్తున్నాం. ఫస్ట్ ఏ కలర్ వేయాలని ఆలోచించాం. ఏది వేస్తే బాగుంటుందా అని ఏఐని అడిగామన్నమాట. ఇప్పుడు నేను ఫోటోలో చూపించినట్టు ఏఐ అలా సజెస్ట్ చేశాడు. మొత్తం ఆరెంజ్ కలర్ ఇచ్చి పంచ వరకు బ్లూ కలర్ ఇచ్చాడు. అది చాలా బ్రైట్గా, డార్క్గా, అంటే బెదురు కొట్టినట్టుగా ఉంది. మాకు అంత నచ్చలేదు. సర్లే, మనకి నచ్చిన కలర్సే వేద్దామని చెప్పి కిరీటానికి వచ్చేసి పైన ఎల్లో కలర్ వేసాం, స్కిన్ కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ వేసాం, కింద పంచకు వచ్చేసి గ్రీన్ కలర్ వేసామన్నమాట. ఇంకా ఎలక మీద కూర్చున్నాడు కదా వినాయకుడు, ఎలకకు వచ్చేసి బ్రౌనిష్ కలర్ ఉంది, అది యూజ్ చేద్దాం, బ్లాక్ ఎందుకులే అనిపించింది, బ్రౌన్ వేసేసాము ఎలకకి. అదే అండి, ఉన్న దాంట్లోనే మనం ఎలా క్రియేటివిటీగా ఆలోచించి మనం యూజ్ చేసుకుంటున్నామా అని చూడాలి. ఇంకా స్కెచ్ పెన్నులతోటి నేనైతే దేవుడికి బొట్టు పెట్టేశాను. కళ్ళు కూడా స్కెచ్ పెన్నుతోటే గీసేసాను అనమాట. మీకు ఒకవేళ ఇంట్లో పెయింట్స్ ఉంటే కనుక ఇలా పెయింట్స్ వేసి కూడా చేసుకోవచ్చు. పెయింట్ లేకపోయినా పర్వాలేదు, మట్టి వినాయకుడిని పెట్టి గంధము, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి చేసుకుంటే నిండుగా అందంగా కనిపిస్తాడు వినాయకుడు. ఎలా ఉన్నా వినాయకుడు చాలా అందంగా ఉంటాడు. కానీ మేము కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి ఇలా చేస్తే బాగుంటుందని చేసాం. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము పల్లకి తయారు చేస్తున్నాము. పల్లకి కూడా బయట పల్లకి కొనుక్కొచ్చి దానికోసం స్టిక్స్ కొనుక్కొచ్చి అవన్నీ ఏం లేవు. మా ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్గా పల్లకి కూడా కట్టేసాం. అది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ ఆ వీడియో కూడా చూడండి. మీరు దానికోసం సపరేట్గా మనీ వేస్ట్ చేసి హెవీ బడ్జెట్ పెట్టి అయ్యో అనుకునే కంటే ఉన్న దాంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. అసలు నాకు తెలిసి మేము పల్లకి కట్టిన తాటు మేబీ ఎవరికి రాకపోవచ్చు. మేమైతే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాం అనమాట. మా పిల్లలు కూడా మమ్మీ పెయింట్ వేస్తా అంటే ఫ్రంట్ అంతా మేము వేసేసాము. బ్యాక్ సైడ్ వేసుకోనానా అంటే ఇంకా బ్యాక్ సైడ్ ఇద్దరు వేస్తున్నారనమాట. చాలా హ్యాపీ అట్లా వాళ్ళకి పెయింట్ వేయడం. పిల్లలకి అంతే, పెయింటింగ్ అయినా ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. అసలు వినాయకుడిని తెచ్చినప్పటి నుంచి స్టార్ట్ వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందో. వినాయకుడిని ఎప్పుడు డెకరేట్ చేద్దాం, ఎప్పుడు పండగ వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో మేము పల్లకి ఎలా కట్టాం, ఎలా ప్రిపేర్ చేసామని చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో.